దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరోసారి వాక్య భాగాన్ని చదువుకుందాము. ప్రకటన 14వ అధ్యాయము 8వ వచనం. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను అని చెప్పాను. చూసారా, ఇక్కడ రెండవ దూత ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన మహాబబులోను. ఇప్పుడు మహాబబులోను ఒక కార్యం జరిగించిందంట. ఏం చేసింది? అక్కడే ఉంది. మహాబబులోను ఒక కార్యం చేసింది. ఏ కార్యం చేసింది? ఒక పని చేసింది. తన మోహోద్రేకంతో కూడినటువంటి వ్యభిచార మద్యాన్ని అందరికీ త్రాగించిందంట. ఒక విషయం గమనించాలి. మద్యము అంటే ఏంటి? మత్తు పానీయము. మద్యము అంటే మత్తు పానీయము. మద్యపానం అంటే అర్థం ఏంటి? మత్తు పానీయాలు అంటే ఆల్కహాల్, మద్యపానీయము. కనుక మీరు గమనించాలి, ఇక్కడ మోహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును అంటే, ఈ మద్యము అంటే మత్తునిస్తుంది. మీరు గమనించండి, మత్తు పానీయాలు సేవించిన వాడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఎందుకంటే ఆ మత్తులో ఉన్న కారణం చేత. ఒకసారి నేను విజయవాడ కంచికిచర్ల దగ్గర పెద్దాపురం అనే ఒక గ్రామం ఉంది. అక్కడ సువార్తకు వెళ్ళాం. నేను మరిక ఇద్దరు సేవకులు, ముగ్గురు వెళ్ళాం. అయితే ఉదయకాలం మేము అలా వాకింగ్ అలా బయటికి వెళ్ళే వాళ్ళము. వెళ్తూ ఉంటే ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం మేము. ఒక నెల ఉన్నాం అక్కడ. ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం మేము. అయితే ఆ వెళ్ళే మార్గంలో హ్యాపీగా వెళ్ళి వచ్చేవాళ్ళం వాకింగ్కి మేము మార్నింగ్. ఒకరోజు వెళ్తుంటే దాదాపు ఒక పర్లాంగు దూరం నుంచి ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాం మేము. అసలు మాకు కడుపులో బయటకు వచ్చేస్తూ ఉంది, అంత బ్యాడ్ స్మెల్. ఏంట్రా ఇదని చెప్పని మేము రోజు వెళ్తున్నామే, ఈరోజు ఏంటి ఇలా ఉందని చెప్పని అలాగే కర్చీపులు పట్టుకొని ముక్కులు పట్టుకొని ఎలాగో వెళ్ళాం. తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఒక కుక్క చనిపోయి ఉంది. రోడ్డు పక్కన ఏదో లారీ కొట్టేసింది, అక్కడ పక్కన లాగేశారు. అది అక్కడ కుళ్ళిపోయింది. సరే, మేము అది చూసి గబగబా వచ్చేసాం. మరుసటి రోజు మరలా రెండో రోజు వెళ్ళాం. సేమ్ అలాగే స్మెల్ వస్తూ ఉంది. మేమేం చేసామంటే, అరే స్మెల్ వస్తుందని చెప్పని ఆలోచన చేసి కచ్చి పెట్టుకొని గబగబా ఉరుగుతూ ఉన్నాం. తీరా అక్కడికి వెళ్ళగానే అక్కడ ఆ కుక్క ఉబ్బిపోయి అది తన పొట్ట అంతా పగిలిపోయింది, ప్రేగులు బయటకు వచ్చాయి. ఒక పంది ఆ కుక్క పగిలిన పొట్ట దగ్గర ముట్టెబెట్టి హ్యాపీగా నిద్రపోతుంది పంది. ఏమండి, మాకేమో ముక్కులు పగిలిపోతున్నాయి. అసలు ఉండలే. మేమే కాదు, ఎవరైనా మనుషులంతా పోతుంటే అల్లాడిపోతున్నారు ఆ ప్రాంతం వెళ్ళటానికి. మేమేమో వాకింగ్ వెళ్ళి అలవాటు కాబట్టి ఎట్లా కొట్ట వెళ్తామని వెళ్తున్నాం. మేము చూస్తే నవ్వుకున్నాము ఆ పందిని చూసి. హ్యాపీ. ఎందుకని ఆ పంది ఎందుకు పడుకొని ఉంది అక్కడ? అంటే దానికి ఆ స్మెల్లు, ఆ వాసన గ్రహించేటువంటి ఆ గ్రంథులు దానికి లేవు. దేవుడు పెట్టలా. అది బ్యాడ్ స్మెల్లే, ఇది నేను పీల్చకూడదే. అది ఉండేది ఎక్కడ? పంది ఉండేది ఎక్కడ? బ్యాడ్ స్మెల్లోనే. అది తినేది ఏంటి? బ్యాడ్ స్మెల్ ఏది ఉంటుంది, అది దాని ఆహారం అది. సో అది గుర్తించలేకుండా ఉందన్నమాట. అది ఈ పరిస్థితిని గుర్తించలేకుండా ఉంది. కనుక ఎందుకంటే దాని గుణం అది. అదేవిధంగా మీరు గమనించండి, నేను చాలాసార్లు చూశాను, బాగా తాగి మత్తు ఎక్కువైపోయిన వాళ్ళు బురద గుంటల్లో, మన సిటీల్లో అయితే చెత్తంతా పడేస్తారు ఏదన్నా ఒక ప్రాంతంలో.
మురికి మురికి చెత్త అంతా పడేస్తారే, ఆ చెత్త కుప్పల్లో పండుకొని హ్యాపీగా నిద్రపోదు. మళ్ళా నిద్రపోతూ ఊరగబడి నిద్రపోరు, కలవరిస్తూ ఏందో నవ్వుకుంటూ ఏందో పద్యాలు పాడుతుంటారు. ఎక్కడ? చెత్త చెత్త కుప్పలో పడి. కారణం ఏంటి? ఆ మధ్యంలో ఉన్నాడు అతను, మధ్యంలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. ఆ మత్తు వల్ల, ఆ మద్యం వల్ల ఆ చెత్త కుప్ప ఏంటో, ఆ బ్యాట్స్మెన్ ఏంటో అతనికి తెలియడం అలా. అర్థమైంది ఇప్పుడు మీకు? ఎందుకు అతను చెత్త కుప్పలు పడుకొని ఉన్నాడు? అతను తీసుకున్న ఆల్కహాల్ను బట్టి, మద్యాన్ని బట్టి, ఆ మద్యం మత్తులో అతను మత్తు ఎక్కువైపోయి అక్కడ పడిపోయాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, మోహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు. అంటే ఎవరెవరమ్మా? ఎవరు సమస్తలంటే? మనమా? ఇందాక పోయిన పాఠంలో మనము మొదటి దూత వర్తమానంలో చదువుకున్నాం కదా, ఆయా ప్రజలు 6వ వచనం చదవండి. అప్పుడు చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు తీసుకొని ఆకాశ మధ్య. చూసారా ఇక్కడ ఎవరెవరు? ప్రతి వంశము, ప్రతి జనము, ఆయా భాషలు మాట్లాడువారు, ప్రతి ప్రజ, అందరికనమాట. అదేవిధంగా ఇప్పుడు నిత్య సువార్త ఎవరెవరికి ఇవ్వబడింది? మానవ జన్మెత్తిన ప్రతి వానికి ఇవ్వబడింది. అదే సమయంలో ఇక్కడ ఈ మోహోద్రేకంతో కూడిన వ్యభిచార మద్యము ఎవరెవరికి? సమస్త జనులకు. అంటే అర్థం ఏంటి? ప్రతి వారికి ఈ మద్యాన్ని త్రాగించారు. ఎవరంటే బబులోను అని చెప్పబడింది. ఈ బబులోను అనే పదం ఎందుకు రాయబడిందంటే, బబులోను అనేది ఒక దేశము. అయితే ఇది అపవాదికి ఉనికి పట్టని మనం నేర్చుకోవాలి. ఎందుకు వాడాడండి ఈ పదాన్ని అంటే, అపవాదికి ఉనికి పట్టు. బబులోను చేసే కార్యాలు ఏంటి చూద్దాం బైబిల్లో మనము. ఎందుకు బబులోను చెప్పబడిందో చూద్దాం. 18వ అధ్యాయము, ప్రకటన 18వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను. ఇక్కడ ఆగండి. ఇప్పుడు మళ్ళా రండమ్మా, 14వ అధ్యాయం 8వ వచనం లాస్ట్ లైన్ చదవండి. కాదు, లాస్ట్ లైన్ అన్నాను. సమస్త జన్ములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెను. ఇప్పుడు 14వ అధ్యాయం 2వ వచనము. గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను. చూసారా? అదే పదం ఎక్కడుందా? ఎందుకు కూలిపోయాను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకంతో కూడిన తాను వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వ్యక్తులు దాని సుఖభోగం వలన ధనవంతులైరి. 4వ వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచి రండి. చాలు. మహాబబులోనేమో ఘోరమైన పాపానికి ఉనికి పట్టు అని చెప్పాడు 2వ వచనం నుంచి 3వ వచనం దాకా. 4వ వచనం ఏమన్నాడంటే, నా ప్రజలారా, నా జనులారా. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు, నా జనులారా, మీరు దాని పాపములో పాలిపాగస్తులు కాకుండా దాన్ని విడిచి బయటికి రండి అన్నాడు. ఇప్పుడు బబులోను నుంచి బయటికి రావాలి. ఎవరమ్మా?
దేవుని బిడ్డలైన వారు, దేవుని పిల్లలైన వారు బబులోను నుంచి బయటికి రావాలి. ఇప్పుడు బబులోన్ అంటే ఏంటంటే, రెండవ వచనం చూసాం కదా, మహాబబులోను కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలమును. బబులోన్ అంటే ఏంటి? దయ్యాలకు నివాస స్థలమును. ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అంటే అపవిత్రాత్మ ఉందిరా అంటే ఎక్కడంటే బబులోన్లో. ఆ ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు. అంటే చూసారా, ఈనాడు పక్షులు దేవుళ్ళు, ఏమండి, జంతువులు దేవుళ్ళు. ఎవరు తెచ్చారు ఈ విధానాన్ని? బబులోను దేశస్థులు ఆది నుండి, అంటే వీరే ఐగుప్తు నుంచి కూడా వారి సాంప్రదాయం వస్తూ ఉంది. ఈ బబులోను దేశస్థులు ఎంత దుర్మార్గమైన పనులు చేశారంటే, వారు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవిని వారు దేవుడిగా పరిగణించారు. సృష్టికర్తనేమో పక్కన పెట్టేశారు, ప్రతి జీవిని వారు దేవుడిగా పరిగణించారు. చూసారా, అసహ్యమును నైనా ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయను ఏలయనగా సమస్త జనములు తన మోహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. ఇక్కడ గమనించాలి, వ్యభిచార మద్యం తాగినోడు ఏమవుతాడు? పడిపోతాడు. వాడు ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో వాడికి తెలియదు. అదేవిధంగా ఈ మహాబబులోను వ్యభిచార మద్యాన్ని తాపిందంట. ఏ వ్యభిచారము? ఇక్కడ వ్యభిచారం అంటే బైబిల్లో విగ్రహారాధన సాదృశ్యంగా ఉంది. వ్యభిచారం అనగా విగ్రహారాధన. ఓ మాట చెప్తున్నా, వ్యభిచారం చేయటం అంటే అర్థం ఏంటి? భర్తని గాక వేరొకరితో సంబంధం పెట్టుకుంటే అది వ్యభిచారం. మనకు భర్త ఎవరు? నీ సృష్టికర్త నీకు భర్త అయిన వాక్యం చదివిస్తూ ఉంది. మనం ఒక రోజున పెళ్లి కుమార్తెగా సిద్ధపడి పెళ్లి కుమారుడికి ఎదురు చూస్తాం. ఎవరో పెళ్లి కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అనగా భార్యగా సంఘము సిద్ధపడాలి. ఒడైన క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాం. ఒక రోజున గొర్రెపిల్ల వివాహోత్సవము జరగబోతా ఉంది. కనుక భార్యగా సంఘము, భర్తగా వరుడుగా క్రీస్తు ఉన్నాడు. కనుక వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉండాల్సి వస్తే ఇప్పుడు వ్యభిచారం అంటే అర్థం ఏంటి? భర్తగా క్రీస్తుని కాకుండా, సృష్టికర్తని క్రీస్తుని కాకుండా వేరొకరిని కానీ నీవు స్వీకరిస్తే అది వ్యభిచారం. అందుకే ఆత్మీయ వ్యభిచారం ఏంటంటే యేసు ప్రభువును కాక, అంటే సృష్టికర్తను కాక ఈ సృష్టిని ఆరాధన చేస్తే ఖచ్చితంగా నువ్వు వ్యభిచరించినట్లని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. చదువుకుందాం బైబిల్లో అన్నమాట. మనము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలు అనుసరించినట్లు వారు నడవకపోయిరి. చూసారా, ఇక్కడ ఆధ్యాత్మిక వ్యభిచారం ఏంటంటే, మరలా చదువమ్మా, తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడువక. చూసారా, యెహోవా ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞలు అనుసరించి నడవట్లా, నడువక. తమ పితరులు యెహోవా ఆజ్ఞలు అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా. చూసారా, పితరులైతే యెహోవా ఆజ్ఞలు అనుసరించి నడిచారు, ఆ మార్గాన్ని వాళ్ళు త్వరగా విడిచిపోయా ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించారు. నమస్కారం అంటే అర్థం ఏంటి? పూజించిన నమస్కారం అంటే. కనుక వీరు ఇతర దేవతలతో వ్యభిచరించారు అంటే ఇతర దేవతలని పూజిస్తూ ఉన్నారు, సృష్టికర్తను విడిచిపెట్టారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది.
కనుక మహాబబులోను కూలిపోయినంటే ఇప్పుడు బబులోను ఏం చేస్తుంది? విగ్రహారాధనకి ఉనికి పట్టు బబులోను అని చెప్పని వాక్యము తెలియజేస్తా ఉంది. ఇక్కడ మహాబబులోను కూలిపోయినంటే విగ్రహారాధన అంతం కాబోతుంది. ఎవరెవరు చేస్తున్నారు విగ్రహారాధన? ప్రకటన 14:18లో ఎవరెవరు చేస్తున్నారు? ఈ బబులోను ఎవరెవరు తాగించింది ఆ మద్యాన్ని? ఎవరెవరు త్రాగారంటే చూడండి, వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును ఎవరెవరికమ్మా? మీరు గుర్తుపెట్టుకోవాలి, సమస్త జనాలకు త్రాగించాడు. ఇక్కడ చూడండి, వ్యభిచార మద్యం అంటే అర్థం ఏంటి? వ్యభిచారం అంటే భర్తను కాక వేరొకరితో సంబంధం పెట్టుకుంటే వ్యభిచారం. ఇక్కడ మన భర్త ఎవరు? సృష్టికర్త. నీకు భర్తను బయకించాలి అంటే దేవుడైన యెహోవా, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన మనకు భర్తగా ఉంటే రేపు పొద్దున ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంఘము పెళ్లి కుమార్తెగా సిద్ధపడి పెళ్లి చేసుకోబోతుంది. ఆ పెళ్లి కుమారుణ్ణి వరుడైన క్రీస్తుని విడిచి, భర్తను విడిచి వేరొకరిని ఆరాధన చేస్తే అది విగ్రహారాధన, అది వ్యభిచారంగా పోల్చబడింది బైబిల్లో. ఈ మోహోద్రేకంతో కూడిన వ్యభిచార మద్యం అంటే అర్థం ఏంటి? మత్తు అంటే వ్యభిచార మద్యం అంటే విగ్రహారాధన మద్యము జన్మందరికీ, సకల జనులకి త్రాగించింది ఈ సాతాను. కనుక ఎవరు ఇప్పుడు ఏ విధంగా మత్తుగా ఉన్నవాడు, త్రాగినవాడు బురదలో పడి వాడికి బురదని తెలియదో, ఏ విధంగా వాడు ఆ కంపు కొట్టేటువంటి కల్మషమైన స్థితిలో ఉండి వాడికి తెలియదో, అదేవిధంగా ఈ మోహోద్రేకంతో ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తున్నామో తెలియట్లేదు. మనం ఎవరిని ఆరాధిస్తున్నాము, మనం ఎవరిని పూజిస్తున్నామని తెలియట్లా. ఎందుకంటే మత్తులో ఉన్నారు. బబులోని కూర్చున్నటువంటి ఆ పోసిన విచార మద్యంలో కూరిపోయి మనం ఎవరిని ఆరాధన చేస్తున్నామో తెలియకుండా మత్తులో ఉన్నారు. ఆ మత్తులో నుంచి బయటికి రమ్మని దేవుని యొక్క హెచ్చరిక ఈ రోజున చూద్దాం. మనము ఇక్కడ ఎందుకు వారిని వాళ్ళు విగ్రహార్థికులు అయ్యారంటే బైబిల్లో కొన్ని మాటలు చూద్దాం. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 17 నుంచి చదువుదాం. 15 నుంచి. అప్పుడు ఇశ్రాయేలు భార్యలు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ కూడా అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను, మహాసమాజముగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చారు. చూసారా, ఇర్మియా గారు సృష్టికర్త అయిన దేవుని గురించి చెప్తా ఉంటే వాళ్ళందరూ ఆయనకి ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నారంటే, ఎవరు? స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఏమని సమాధానం చెప్తున్నారంటే, యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. చూసారా, యెహోవా నామాన్ని బట్టి నువ్వు మాకు ప్రకటిస్తున్నావు, ఇది మేము అంగీకరించము. మరి ఇంకేం ప్రకటించాలి? మరి మనం ఆరాధన చేసేది యెహోవాని, సృష్టికర్త ఆరాధన చేస్తున్నాము, ప్రవక్త అది బోధిస్తూ ఉన్నాడు. ప్రజలు ఏమంటున్నారు ఆనాడు? నువ్వెవరి గురించి బోధిస్తున్నావు? చదవండి. యెహోవా నామమును బట్టి నువ్వు మాకు ప్రకటిస్తూ ఈ మాటను మేము అంగీకరించము. ఈరోజు ఏమంటున్నారు ప్రజలు? అయ్యా, సృష్టికర్త అయిన క్రీస్తు వాక్యం ఉన్న దేవుణ్ణి నువ్వు బోధిస్తున్నావు, ఈ వాక్యాన్ని మేము అంగీకరించము అన్నారు లేదా? గమనించండి, చాలా ప్రమాదంలో ఉన్నాం మనం. చాలా ప్రమాదంలో ఉన్నాం. మనము చేసేటువంటి పూజ, మన ఆరాధన దేవుని దగ్గరికి వెళ్తుందా? అది వ్యర్థమైపోతుందా? అందుకే దేవుడు చెప్పాడు, చాలాసార్లు చెప్తుంటారు మీకు ఈ మాట, అయ్యా నీ నామాన్ని మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామాన్ని మేము
ప్రార్థనలు చేయలేదా? నీ నామం మేము అద్భుతాలు చేయలేదా? నీ నామం మేము ఉపవాసాలు ఉండలేదా? నీ నామం మేము వాక్యం చదవలేదా? బాప్తిసం పొందలేదా? ఎన్నో చెప్తాము. అప్పుడు ఏమంటాడు ఆయన? క్రమంగా చేయలే మీరు, అక్రమం చేయవారు. అక్రమం ఏంటి? నేను ఇచ్చిన వాక్యంలో వాళ్ళు ఏమంటున్నారు? ఇశ్రాయేలీలు, యెహోవా నామమును బట్టి నీవు నాకు ప్రకటించు, ఈ మాట మేము అంగీకరింపమా? 17 వచనం. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోతున్నాం. మేము కొన్ని సంగతులు నీకు చెప్పబోతున్నాము, ఇవి మేము నెరవేరుస్తాం. అవేంటి చూద్దాం. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణములలో, యెరూషలేములోను వీధులలోను చేసినట్లే ఆకాశరానికి ధూపము వేయుదుము. మేము యెహోవాను ఆరాధన చేయము. మేము ఆకాశరానికి మా పితరులంతా ధూపం వేశారు, నైవేద్యం పెట్టారు, పూజ చేశారు, మేము కూడా అలాగే చేస్తాము. నువ్వు ఎంతన్నా బోధించయ్యా ఇర్మియా గారు, నువ్వేమన్నా చెప్పు, యెహోవా గురించి చెప్పు, దేవుడను సృష్టికర్తను, మాకు అవసరం లేదు. మేము మా పితరులు ఏం చేశారంటే ఆకాశరానికి ఆరాధన చేశారు, ధూపం వేశారు, మేము కూడా అదే చేస్తాం. ఈనాడు ఎలా ఉన్నారు ప్రజలు? వాక్య సత్యాన్ని బోధిస్తూ ఉంటే వాక్యతో మా పని లేదు. మా పితరులు ఏం చేశారో మేము అదే చేస్తాం. పితరులు అంటే ఎవరు? మా అవ్వ, తాత ముత్తాత, వాళ్ళ ముత్తాత వాళ్ళు ఏం చేశారో అదే చేస్తాం మేము. వాక్యం ఉన్నా, వాక్యమైన దేవుడు మా ముందున్నా మాకు అవసరం లేదు. ఆ రోజు ప్రజలు అలా ఉన్నారు, ఈరోజు కూడా అలాగే ఉన్నారు. గమనించండి, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నామని ఆలోచన చేయాలి. చెప్తున్నారు వాళ్ళు, మాకు పని లేదయ్యా, నువ్వు చెప్పే బోధ మాకు పనిలే, మాకు ఒక బోధ ఉంది, మా పితరులు ఆరాధన చేశారు, అలాగే వెళ్తాం మేము. ఎంత ఎంత మూర్ఖంగా ఆలోచన చేస్తున్నారో ఇజ్రాయెల్ ప్రజలు చూడండి. ఎంత మూర్ఖంగా దేవుని యొక్క ప్రవక్త యొక్క సందేశాన్ని తోసిపుస్తున్నారు చూడండి. ఈరోజు కూడా అలాగే ఉంది సమాజం. కింద రండమ్మా. ఆమెకు దేవుడు ఎవరమ్మా? దేవుడు పుంలింగమా స్త్రీలింగమా? కదా, పురుషుడా స్త్రీయా? పురుషుడు కదా. ఇప్పుడు ఎవరికి ఇస్తారట వీళ్ళు? ఆమెకు. దేవుడిని పక్కన ఈ రోజున ముందుకు వచ్చి చెప్తా నేను. ఈరోజు ఆమెకి వెళ్ళిపోయింది ఆరాధన, అంతా ఆమెకి వెళ్ళిపోయింది. ఆయన దేవుడైతే, దేవుడు పురుషుడైతే, ఇప్పుడు అంతా స్త్రీకి వెళ్ళిపోయింది. ఆకాశరానికి మేము ధూపం వేయదుము, ఆమెకు పానార్పములు అర్పింతుము. ఎలయనగా మేము అలాగ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగా ఉంటిమి, ఏ కీడు మాకు కలుగలేదు. మేము ఆకాశరానికి ధూపం వేయక ఆమెకు పానార్పణం అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తం మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేత క్షేమం చేత క్షీమించున్నాము. చూసారా, మాకు ఆకాశరాన్ని ఆరాధన చేస్తూ ఉంటే మాకేమి తక్కువ కాలేదు. మాకు తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, మాకు సమృద్ధిగా ఉంది. మేము ఆమెని ఎప్పుడైతే ఆరాధన మానుకున్నామో మాకు కరువు వచ్చింది. ప్రభు ఏం చెప్పాడు? నా నిమిత్తము జనులు మిమ్ముని నిందిస్తారు, హింసిస్తారు, చెడ్డ మాట పలుకుతారు, అబద్ధంగా ఏమండి ద్వేషిస్తారు, సకల జనం మధ్య ద్వేషం పడతారు చెప్పాడు దేవుడు. మరి అలాగే ఉంటుంది దేవుని దగ్గరకు వస్తే. వీళ్ళేమంటున్నారు? మాకేం కొరత కాలేదు. ఈరోజు కూడా ఎట్లా ఉన్న సువార్త ఎక్కడికి వెళ్ళినా నీకేమన్నా కొరతగా ఉందా రా. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు కష్టాలు పడాలి, నా నామం పేరిట నిన్ను హింసలు వస్తాయి. చదవండి మత్తయి సువార్త 5:11. త్వరగా మత్తయి 5:11. నా నిమిత్తము, ఎవరి నిమిత్తము? అంటే యేసు అంటే ఎవరు? వాక్యము. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే వాక్యం నిమిత్తము జనులు మిమ్మును నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకుతారు. ఇప్పుడు మత్తయి సువార్త 24:9. ఇవన్నీ వస్తాయండి దేవుని బిడ్డలకి. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడు. చూసారా, ఇవి
ప్రభువుని అంగీకరిస్తే క్రీస్తు నిమిత్తమై ఈ లోకంలో శ్రమ రావాలి, ఈ లోకం నిందర రావాలి, ఈ లోకంలో నీకు అవమానం రావాలి. ఈ లోకం వీళ్ళేమన్నారు, మాకేమి తక్కువగా లేదు, మేము తినటానికి ఉండటానికి సమృద్ధిగా ఉంది. ఈనాడు ఆ సమృద్ధి కోసం వెళ్తున్నారు తప్ప క్రీస్తు కొరకు నేను శ్రమ పడతాను, క్రీస్తు కొరకు నేను నా జీవితాన్ని సమర్పించుకుంటాను, క్రీస్తు కొరకు నేను శ్రమైన హింసైన నిందైనా భరిస్తాను అనే విశ్వాసులు లేరు ఈ రోజున. గమనించండి, నిజంగా నువ్వు విశ్వాసి అయితే క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడాలి, క్రీస్తు కొరకు నువ్వు హింసలు పొందాలని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆనాడు వాళ్ళు ఏమన్నారు, మేము ఆకాశరానికి ఆరాధన చేస్తున్నప్పుడు మాకేమీ తక్కువ కాలేదు అన్నారట. కనుక ఈ ఆకాశరాన్ని ఎవరో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 22వ వచనం కూడా. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 22వ వచనం. మీ దేవుడైన యెహోవా, అమ్మా తిన్నావా లేదా, నువ్వు కొంచెం ఘనంగా చదవాలా. ఎన్నో వచ్చినమ్మా? 16:22 చదవండి. మీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు కనుక నీవు ఏ స్తంభమునైనను నిలువబెట్టకూడదు. చూసారా, నీ దేవుడైన యెహోవా ఏమన్నాడమ్మా? విగ్రహమును ద్వేషించువాడు. చూసారా, నీ దేవుడైన యెహోవా విగ్రహాన్ని ద్వేషిస్తాడు. అంటే విగ్రహారాధన దేవునికి ఇష్టం లేదు. ఈ రోజున సమస్త జనము విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఏంటో విగ్రహారాధన మీకు ముందు చెప్తాను నేను. కనుక దేవుడు విగ్రహారాధన ఇప్పుడు కూడా ఆయన సహించడు. ఆయన విగ్రహారాధన ఇప్పుడు ఆయన అంగీకరించమా. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు కనుక నీవు ఏ స్తంభమునైనా ఏదైనా ఒక స్తంభాన్ని నిలువ పెట్టుకొని లేక ఒక బొమ్మను నిలువ పెట్టుకొని ఏదైనా ఒక పెట్టి ఎప్పుడు కూడా నువ్వు పూజ చేయకూడదు. ఎవరు చెప్పాడు ఈ మాట? ఇశ్రాయేలు ప్రజలకు. ఈనాడు ఆత్మీయ ఇశ్రాయేలు మనము దేవుని ప్రజలందరూ కూడా ఏ విగ్రహానికి నమస్కారం చేయకూడదు, ఏ విగ్రహాన్ని పెట్టుకోకూడదు. ఇంకో మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 45:18 వచ్చిన. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18వ వచనం. కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు ప్రతిగా సాటి చేయగలరు. చూసారా, మీరు దేవునితో ఎవరిని పోలుస్తారు? ఏమండి, ఎవరిని పోలుస్తారు? మీరు దేవునితో సమానంగా ఏ రూపాన్ని తెచ్చి ఆయనకు మీరు ఆపాదిస్తారు? ఈ లోకంలో దేవునితో పోల్చడానికి ఏ రూపం కూడా సరిపోదు. అర్థం చేసుకోండి, ఏం రాసుకోండి మీరు. దేవునితో పోల్చడానికి ఈ లోకంలో ఏ రూపం సరిపోదు. ఏ రూపాన్ని పెట్టి ఆ రూపం దగ్గర దేవుడు అనటానికి వీల్లేదు. నువ్వు నేను ఏ రూపాన్ని ఆరాధన చేయడానికి వీల్లేదని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక చూడండి, కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోల్చుదురు, ఎవరిని పెట్టి దేవునితో సమానమని పోలుస్తారు? మీరు ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు అంటాడు. అదే 42వ అధ్యాయం 8 వచ్చిన కూడా. యెషయా గ్రంథం 42:8. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందనివ్వను. చూసారా, ఎంత పర్టికులర్గా దేవుడు చెప్తున్నాడండి. యెహోవా నేనే, నాకు రావాల్సిన స్తోత్రము నేను విగ్రహాలకి చెందనివ్వను. విగ్రహాన్ని ఆరాధన చేయడానికి వీల్లేదు. ఏ విగ్రహానికి నేను అవకాశం ఇవ్వను. దేవుడు చెప్తున్నాడు. చూడండి, యెహోవా నేనే. ఇంక రెండో వాడు లేడు, సెకండ్ ఆప్షన్ లేదు ఇక్కడ. దేవుడుగా యెహోవా నేనే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రము విగ్రహములకు చెందనివ్వను అంటాడు. కీర్తన 29:2 కూడా చదువుదాం.
యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును చూసారా, ఆయనకి ఆరోపించండి. యెహోవా నామానికి ఏ ప్రభావం చెందాలో అది ఆయనకు ఆరోపించండి. కీర్తనకారుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభావాన్ని ఆయనకే చెందనివ్వండి. ఆ ప్రభావాన్ని మరొకరికి మీరు ఆపాదించబాకండి అని వాక్యము తేటతెల్లగా తెలియజేస్తూ ఉంది. కనుక ఈ రోజున ఈ ప్రభావాన్ని ఎవరికి ఆపాదించారు చెప్పండి? ప్రపంచంలో ఈ ప్రభావాన్ని ఎవరికి ఆపాదించారు అమ్మా? సంవత్సరం అంతా దేవుడు క్షేమంగా కాపాడితే చివరిన ఒక మొక్కుబడి చేసుకుంటారు. ఏమనమ్మా? మనకైతే గుణదల, మరి కొంతమంది ఏమో సాగరు, ఇటు నెల్లూరు సైడ్ వెళ్తేనేమో వేళంగిని, నాగూరు నాగపట్నము, రామాయపట్నము, ఇవన్నీ మేము దేవుడు కాపాడితే ఎక్కడికి వస్తాం? మేము ఇక్కడ చూడండి, దేవుడు కాపాడితే మేము సాగర్కి వస్తాం. ఎవరున్నారు సాగర్లో? అమ్మా, దేవుడు మమ్మల్ని కాపాడేది ఎవరు? దేవుడు. వచ్చేది ఎక్కడికి? దేవుడు కాపాడాడు, వెళ్ళేది ఎక్కడికి? మరియమ్మ కాడికి. అర్థమవుతుందా? దేవుడు ఏమన్నాడు? నాకు రావాల్సిన స్తోత్రము విగ్రహాలకి నేను చెందనమనంటే, ఇప్పుడు నాకు రావాల్సిన స్తోత్రము, నాకు రావాల్సిన మహిమ నేను మా అమ్మ తప్ప ఎవరు రానివని అన్నాడా? గమనించండి, వాస్తవంగా ఇది చాలామందికి తెలియదు. తెలిసినా చెప్పరు, ఖండించరు. ఏమంటే ఖండించి బుద్ధి చెబితే ఏమవుద్ది? ఈయనేంది ప్రతిదానికి ఆటంకం వస్తున్నాడు, ఈయన ఏది చేయనివ్వట్లేదు. చెప్పాల్సిన బాధ్యత ప్రతి సేవకునికి ఉంది. ఈనాడు ఇదిగో ఈ మాటలు వింటున్నారే, మీకు అందరికీ బాధ్యత ఉంది. ఎవరు వినట్లా, అందరు పరధ్యానంలో ఉన్నారు. ఎవరికి వాళ్ళే ఏదేదో ఆడుకుంటున్నారు. కొంతమంది వాక్యం వినండి. వచ్చిందో కొద్దిమంది, బయట వాళ్ళు మేలు కదా, బయట వాళ్ళు మేలు, వాళ్ళు యథార్థంగా ఉన్నారు. మేము రాలేదని, మనం ఏమో బయలు పెట్టుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చి సుఖమేముంది? ఇలాగే ఉంది. మహోదయంతో విన్న మద్యము తాగిస్తే ఎవరికి అర్థం కావడం పరిస్థితి ఏంటని అర్థం కాల. గమనించండి, దయచేసి నేను చెప్తున్నాను, ఈ సందేశము మనకి ఇవ్వబడతా ఉంది. ఇంకా బబులోను గురించి ఏమని చరిత్ర చెప్తుందంటే, ది గేట్ ఆఫ్ గాడ్స్ అని ఒక ఆయన వివరించాడు. అంటే దేవతలకు ద్వారము ఎవరు? బబులోను. 18:2లో ప్రకటన 18:2లో అన్ని దేవతలకు విగ్రహాలకు ఉనికి పట్టయింది బబులోను. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు బబులోను విడిచి బయటికి రండి. ఇప్పుడు ఒకవేళ ఈ వర్తమానం వింటున్న నీవు నీ మనసులో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వక లోకానుసారంగా అందరితో పాటుగా బబులోనికే మరి ప్రాధాన్యత ఇస్తూ కొనసాగుతూ ఉన్నావేమో, ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీవు బబులోని విడిచి బయటికి రమ్ము అంటున్నాడు. వస్తావో రావో తీర్మానం నీది. ఈరోజు విన్నావు, ఈరోజు సందేశం విన్నావు, దేవుడు నీకు వర్తమానం ఇచ్చాడు. ఇక్కడ కూర్చొని విన్నవారు కానీ, బయట ఈ మైక్ శబ్దం ద్వారా దేవుని మాటలు విన్నవారు కానీ ఎవరూ తప్పించుకోరు ఒక దినాన. కారణం ఏంటంటే, ఈరోజున ఒకవేళ మాకు తెలియదయ్యా, మేము ప్రార్థనకు రాలేదయ్యా అని కొంతమంది అనొచ్చు. ఒకవేళ మీరు అనొచ్చు, అయ్యా ఆ మాట చెప్పిన మేము వెళ్ళలేదయ్యా, ఏదో చెప్పాడేమో అనొచ్చు. కానీ అప్పుడు ఒక ఆయన సాక్ష్యం పెట్టాడు లోకంలో మన మీద. ఎవరో సాక్ష్యం? భూమి ఆకాశం. కనుక భూమి ఆకాశం నీ గురించి సాక్ష్యం చెప్పబోతుంది, నా గురించి సాక్ష్యం చెప్పబోతుంది. కనుక వాక్యానికి ఇక్కడ మహాబబులోను కూలిపోయినంటే, ఈ మహాబబులోను ఎవరంటే విగ్రహాలకు ఉనికిపడని చెప్పుకున్నాము. కనుక బబులోను ఏం చేస్తుందంటే వ్యభిచార మద్యాన్ని తాగించింది. వ్యభిచారం అంటే అర్థం ఏంటి? సృష్టికర్తను కాక వేరొకళ్ళకి, ఆయన మనకు భర్త అయి ఉన్నాడు, ఆయన కాక వేరొకరు ఆరాధన చేస్తే అది వ్యభిచారం. ఈ రోజున యావత్ ప్రపంచము వ్యభిచార మద్యంలో మునిగిపోయి ఉంది. కనుక దాని నుంచి బయటికి రమ్మని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంక ముందుకు వస్తే మనము మరలా మరి ఈనాడు ఎలా అంటే, అదొక్కటేనా? మరియమ్మ గుడికి వెళ్ళటమేనా? ఇంకేమైనా ఉందా అంటే
వచ్చే ఈసారి పాఠంలో మనము దాని గురించి నేను వివరంగా చెప్తాను. జాగ్రత్తగా మీరు దేవుని యొక్క వాక్యం విని వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడి ఉండాలని చెప్పని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. రెండవ అంశం దీంట్లో ఏం చెప్తానంటే, ఈరోజు మనము మరి ఆ గుడికి వెళ్తేనే, ఆ గుళ్ళకి వెళ్తే ఆరాధన చేసినట్ట, లేక నేను గుడికి వెళ్ళలేదు. కొంతమంది అనొచ్చు, అయ్యా అందరు వెళ్ళారేమో కానీ మా ఇంట్లో నేను వెళ్ళలేదు పాస్టర్ గారు, అందరు వెళ్ళారు గుడికి, మరేమో గుడికి వెళ్ళారు, నేను వెళ్ళలేదు కాబట్టి నేను సేఫ్ అనుకుంటారేమో. కాదు, ఈ రోజున ప్రతి జనము ఆ వ్యభిచార మద్యం ఏంటో రెండో భాగము ఈసారి పాఠం చెప్తాను. ఆ పాఠం నిమిత్తమై ప్రార్థన పూర్వకంగా ఉందాం. మనము ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఇచ్చిన వర్తమానము అందరు అంగీకరించి, రెండవ దూత వర్తమానంలో మొదట వ్యభిచార మద్యాన్ని తాగించాడు అంటే మహాబబులోని అంటే సాతాను చెప్పుకోవాలి. సాతాను తన వ్యభిచార మద్యాన్ని తాగించాడు. అందరు మత్తులో ఉన్నారు, ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. చాలా మాట చెప్పాను నేను. చాప కింద నీరులాగా, వచ్చే వారం చెప్తాను. చాప కింద నీరులాగా, చాప కింద నీళ్ళు పోస్తే కనపడతాయమ్మా? కనబడవు. కూర్చుంటే తడిసిపోతుంది, మన బట్టలన్నీ తడిసిపోతాయి. తీస్తే అడుగు నీళ్ళు ఉంటాయి, పైన మాత్రం నీళ్ళు కనపడవు. చాప కింద నీరులాగా సాతాను సత్యానికి మరి వ్యతిరేకత తెచ్చిపెట్టాడు. ప్రజలు దాన్ని గ్రహించలేకపోతున్నారు. దాన్ని గ్రహించడానికి వర్తమానం ఇవ్వబడింది. కనుక ఇంకా ఆ విగ్రహారాధన అంటే గుళ్ళు పాఠమే కాదు, ఇంకేమైనా ఉందంటే వచ్చే వారం పాఠం మనం నేర్చుకోబోతున్నాం. అట్టి ధన్యత, ఆశీర్వాదము, కృప, అటు తెలివి, జ్ఞానము దేవుడు మన సదా అనుగ్రహించును గాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, దయగలిగిన మా స్వామి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాము. నైనా మధ్యాహ్నకాల సమయమందు మీ పరిశుద్ధ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవా, త్రిదూత వర్తమానంలో రెండవ దూత వర్తమానాన్ని మేము ధ్యానం చేసాం తండ్రి, ఒక భాగము. అయ్యా, ఈనాడు మోహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించింది మహాబబులోను అని మేము చదువుకున్నాం తండ్రి. బబులోన్ అంటే ఎవరో నేర్చుకున్నాం, దేని సాదృశ్యంగా బబులోన్ ఉందో. అయ్యా, బబులోన్ చేసిన కార్యాలేంటి, తద్వారా సమస్త జనముకు తాగించిన ఆ వ్యభిచార మద్యమేంటి, ఆత్మీయ వ్యభిచారం అంటే ఏంటి మేము నేర్చుకున్నాం ప్రభా. సృష్టికర్తను విడిచి సృష్టిని ఆరాధన చేస్తే అది వ్యభిచారము. ఈరోజున ప్రభా, అయ్యా సమస్త జనులకు ఆ వ్యభిచార మద్యాన్ని త్రాగించి, అయ్యా వారు గ్రహించని విధంగా మద్యము సేవించిన వారు ఏ విధంగా మత్తులయ్యి ఏం చేస్తున్నారో వారికి తెలియదో ఆ విధంగా తండ్రి మత్తులైపోయి నాడు తండ్రి వారు చేసే ఆరాధన ఏంటో, వారు చేసే పూజ ఏంటో, వారు చేసేటువంటి అయ్యా భక్తి జీవితం ఏంటో వారే గుర్తించని విధంగా అపవాది మద్యాన్ని త్రాగించున్నాడు ప్రభా. ఆ విషయాన్ని నేర్చుకుంటున్నాము. ఆ స్థితి నుంచి బయటికి రమ్మని మీరు మాకు తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. దేవా, రేపు ఇంకా అపవాది ఈ యొక్క వ్యభిచార మద్యం ఏంటో, ఈరోజు సర్వలోకం ఏ విధంగా వ్యభిచార మద్యంలో ఉందో రేపు నేర్చుకోబోతున్నాం తండ్రి. అటు జ్ఞానం మాకు దయచేయండి. విన్న వాక్యం ద్వారా మాలో తండ్రి స్థిరమైనటువంటి సత్యాన్ని మేము అంగీకరించి అలాగ నడుచుకోవడానికి కృప చూపించి మహిమ పొందమని, కూడి ఉన్న మా అందరినీ పేరు పేరు వరుసను దీవించమని, ఇంకా ఈ వర్తమానాలు తండ్రి అయ్యా ఎంతో ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలమైన విశ్వాసంలో దాన్ని బలపడటానికి మీరే మాకు బోధించి మీ వాక్యం విని లోబడి అయ్యా మీ వాక్యానుసారంగా జీవించే కృప మాకందరికీ దయచేదురని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.